నమస్తే విజన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తలు. స్వతంత్ర పోరాటంలో ఎందరో మహానుభావులు తమ ప్రాణాలను కోల్పోయి దేశానికి స్వతంత్రం తెచ్చారు. విప్లవ పందాలో స్వతంత్ర పోరాటం చేసిన మహనీయుల్లో అల్లూరి సీతారామరాజును ప్రముఖంగా చెప్పవచ్చు. రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన పోరాట యోధుడు అల్లూరి. 1897 జూలై 4న జన్మించిన అల్లూరి మన్యం ప్రజల హక్కుల కోసం పోరాడి ప్రాణాలు విడిచారు. గిరిజనులు పోడు వ్యవసాయాన్ని బ్రిటిష్ ప్రభుత్వం రద్దు చేస్తే పోరాటం చేశారు. విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల్లో గిరిజనులతో కలిసి బ్రిటిష్ వారిని ధైర్యంగా ఎదురొడ్డారు. పోలీస్ స్టేషన్లపై దండయాత్ర చేసి ఆయుధాలను సమకూర్చుకొని పోరాటం చేశారు. అల్లూరి పోరాటానికి జంకిన బ్రిటిష్ ప్రభుత్వం ప్రత్యేకంగా లూథర్ఫోర్డ్ అనే కలెక్టర్ను పంపించి పోరాటాన్ని అణిచివేయ చూసింది. విశాఖ జిల్లా కొయ్యూరు వద్ద అల్లూరిని బ్రిటిష్ సైన్యం కాల్చి చంపింది. ఆయన సమాధి కృష్ణాదేవిపేటలో ఉంది. పశ్చిమ గోదావరి జిల్లా మోగల్లో జన్మించిన అల్లూరి సంస్మరణార్థం కేంద్రం తపాలా బిల్లును విడుదల చేసింది. భీమవరంలో అల్లూరి శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించింది. పోలవరంలో కొత్త డయాఫ్రామ్ వాల్ నిర్మించనున్నట్లు కేంద్ర జలసంఘ చైర్మన్ ఖుష్విందర్ వోహెరా వెల్లడించారు. మరోవైపు ప్రాజెక్టులోని సమస్యలపై 2 వారాల్లో మధ్యంతర నివేదిక ఇవ్వనున్నట్లు విదేశీ నిపుణులు తెలిపారు. ఈ క్రమంలోనే నిర్మాణాలకు అంతరాయం ఉండకపోవచ్చునని వారు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ నివేదిక ఆధారంగా డిజైన్లు, నిర్మాణాలు రూపొందించనున్నారు. పోలవరం ప్రాజెక్టులో దెబ్బతిన్న డయాఫ్రామ్ వాల్ను ఏం చేయాలనే విషయంపై స్పష్టత వచ్చింది. దాని స్థానంలో కొత్త డయాఫ్రామ్ వాల్ నిర్మించాలని నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర జలసంఘ చైర్మన్ ఖుష్విందర్ వోహెరా స్పష్టం చేశారు. పాత డయాఫ్రామ్ వాల్కు మరమ్మతులా లేక కొత్త డయాఫ్రామ్ వాల్ నిర్మాణం అన్న చర్చ ఇక అవసరం లేదని ఆయన తేల్చి చెప్పారు. కొత్త డయాఫ్రామ్ వాల్ ఏ ప్రదేశంలో నిర్మిస్తే బాగుంటుంది, ప్రస్తుతం ఉన్న డయాఫ్రామ్ వాల్కు ఎంత దూరంలో కట్టాలి, ఎలా నిర్మించాలన్న అంశాలపై నివేదిక ఇవ్వాలని విదేశీ నిపుణులను కేంద్ర జలసంఘం చైర్మన్ ఖుష్విందర్ వోహెరా కోరారు. 4 రోజులుగా పోలవరం ప్రాజెక్టులో పర్యటించిన విదేశీ నిపుణులు అక్కడి సాంకేతిక సవాళ్లు, సమస్యలపై అధ్యయనం చేసిన విషయం తెలిసిందే. నిపుణులు గమనించే అంశాలపై వారితో చర్చించేందుకు బుధవారం ఢిల్లీ నుంచి ఖుష్విందర్ వోహెరా బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రెవెన్యూ లక్ష్యాలను నిర్ణీత గడువులో పూర్తి చేసేందుకు నిబద్ధత పనిచేయాలని జిల్లా కలెక్టర్ సి నాగరాణి అన్నారు. గురువారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ సి నాగరాణి, జిల్లా జాయింట్ కలెక్టర్ సివి ప్రవీణాదిత్య సంయుక్తంగా వివిధ రెవెన్యూ అంశాలపై జిల్లాలోని తహసీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వివిధ రకాలైన కోర్టు కేసులకు సంబంధించిన సరైన రీతిలో డిస్పోజల్ను దాఖలు చేయాలని అన్నారు. కోర్టు కేసులు డిస్పోజల్కు ప్రణాళికబద్ధంగా చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రజాసేవకులుగా ఉన్న మనం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని, నిబద్ధతతో పనిచేసి లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని అన్నారు. భూసేకరణ, 22A కమ్యూనిటీ సర్టిఫికెట్ల జారీ, మీకోసం ఫిర్యాదుల పరిష్కారం, పట్టాల సబ్ డివిజన్లు, పాస్బుక్ల జారీ, ఇంటింటికి రేషన్ పంపిణీ తదితర అంశాలపై సమీక్షించారు. వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా జాయింట్ కలెక్టర్ సివి ప్రవీణాదిత్య, జిల్లా రెవెన్యూ అధికారి జె ఉదయ భాస్కర్, కలెక్టరేట్ సెక్షన్ సూపరింటెండెంట్లు, డిప్యూటీ తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు. జనాభా స్థిరీకరణకు తాత్కాలిక కుటుంబ నియంత్రణ పద్ధతులు విస్తృతంగా ప్రచారం చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి జె ఉదయ భాస్కర్ తెలిపారు. గురువారం కలెక్టరేట్ జిల్లా రెవెన్యూ అధికారి ఛాంబర్లో డిఆర్ఓ జె ఉదయ భాస్కర్ అధ్యక్షతన స్టీరింగ్ కమిటీ సభ్యులతో ప్రపంచ జనాభా దినోత్సవం 2024 పురస్కరించుకొని చేపట్టాల్సిన ప్రచార కార్యక్రమాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి మాట్లాడుతూ తల్లి బిడ్డ శ్రేష్ఠ కోసం సరైన సమయంలో గర్భధారణ, బిడ్డకు మధ్య అంతరం ఉండాలని అన్నారు. అందుకు అర్హులైన దంపతులను గుర్తించి వారి కుటుంబ నియంత్రణ పద్ధతులు అవలంబించేలాగా ప్రోత్సహించాలని అన్నారు. సమావేశంలో డిఎంహెచ్ఓ డాక్టర్ డి మహేశ్వరరావు, డిసిఎంహెచ్ఎస్ సూర్యనారాయణ, ఐసిడిఎస్ పిడి సుజాతారాణి, విద్యాశాఖ ఏడి సత్యనారాయణ, డిపిఎంఓ ధనలక్ష్మి, డిప్యూటీ డిఎంహెచ్ఓ ప్రసాద్, డిపిఓ కార్యాలయ ఏఓ రామకృష్ణ, డిపిహెచ్ఓ ఎంజి వెంకటరత్నం, డిప్యూటీ డెమోపి అనంతలక్ష్మి, ఎంఎస్ ప్రసాద్, డిహెచ్ఓ కుమారి తదితరులు పాల్గొన్నారు. విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు చేసిన సేవలు ఎంతో స్ఫూర్తిదాయకమని జిల్లా కలెక్టర్ సి నాగరాణి అన్నారు. గురువారం జిల్లా కలెక్టర్ వశిష్ఠ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు జయంతి మహోత్సవాలు ఘనంగా జరిగాయి. అల్లూరి చిత్రపటానికి పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలన చేసి జిల్లా కలెక్టర్ సి నాగరాణి, జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రవీణాదిత్య నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తెలుగు కుటుంబంలో జన్మించి మన పశ్చిమ గోదావరి జిల్లా నివాసి అవ్వడం మనందరికీ గర్వకారణమని అన్నారు. 18 సంవత్సరాల వయసులో సన్యాసం స్వీకరించి భారతదేశంలో అణగారిన గిరిజన ప్రజల ఆకర్షణీయమైన నాయకుడిగా ఎదిగి వారి సంక్షేమానికి ఎంతో పాటుపడ్డారని అన్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ సివి ప్రవీణాదిత్య మాట్లాడుతూ
మన్యం వాసుల కష్టాలను కడతీర్చడానికి తెల్లదొరల దోపిడీ ఎదుర్కోవడానికి గిరిజనులకు అండగా నిలిచిన పోరాడిన గొప్ప యోధుడు అల్లూరని అన్నారు. గిరిజనులకు చదువు నేర్పించి వారికి ఉన్న హక్కులను వివరించి వాళ్ళలో ధైర్యాన్ని పెంపొందించి అన్యాయాన్ని ఎదిరించే విధంగా తయారు చేశారని జిల్లా జాయింట్ కలెక్టర్ సివి ప్రవీణాదిత్య అన్నారు. సాయుధ పోరాటం ద్వారానే మనకి స్వాతంత్రం సిద్ధిస్తుందనడానికి అతి చిన్న వయసులోనే 27 ఏళ్ళ వయసులోనే ఆయన జీవితాన్ని త్యాగం చేశారు. ఆయన మీ అందరికీ తెలుసు, ప్రపంచంలో చేసేగా చెప్పినట్టు విశాఖపట్నం ఏరియాస్లో అంతా కూడా ఇక్కడ పుట్టి ఆయన తల్లిదండ్రులు అంతా ఇక్కడ టీచర్ని తెలుసు. ఇక్కడ పుట్టి ట్రైబల్ ఏరియాస్కి చూపడం విశాఖపట్నంలో ట్రైబల్స్ యొక్క రైట్స్ వాళ్ళని అడ్మినిస్ట్రేషన్ తీసుకురావాలి అని లోకల్ కమిటీస్ ఫామ్ చేసి వాళ్ళతో మీటింగ్ చేసేవారు. వాళ్ళని దురలవాటుకి దూరం చేసి అంటే ట్రైబల్ ఏరియాస్లో డ్రింకింగ్ హ్యాబిట్ చాలా ఎక్కువ ఉంటుంది, వాళ్ళని దూరం చేసి విద్య యొక్క ప్రాముఖ్యతని ట్రైబల్స్కి చెప్పి వాళ్ళని ఆ విధంగా విద్య వైపు తీసుకుని అభివృద్ధి వైపు తీసుకెళ్ళారు. తాడేపల్లిగూడెంలో ఉన్న పురుగు మందుల పరీక్ష ల్యాబొరేటరీకి కావాల్సిన గ్యాస్ లిక్విడ్ ఫోటోగ్రఫీ మెషిన్ సరఫరా చేయడానికి స్వల్పకాలిక టెండర్ను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ సివి ప్రవీణాదిత్య గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. గ్యాస్ లిక్విడ్ క్రోమటోగ్రఫీ మిషన్ దాని సాఫ్ట్వేర్తో కూడిన కంప్యూటర్ సరఫరా చేయడానికి ఆసక్తి గల ఉత్పత్తిదారులు, అధికృత డీలర్లు పార్ట్ టెండర్ల ద్వారా మిషన్ సరఫరా కొరకు టెండర్లో పాల్గొనవచ్చునని తెలిపారు. ఆసక్తి గల బిడ్డర్లు ఈఎండి మొత్తం 2 లక్షలు జూలై 16 తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపుగా డిమాండ్ డ్రాఫ్ట్ లేదా బ్యాంకర్ చెక్ సమర్పించాల్సి ఉందని అన్నారు. అదే రోజు సాయంత్రం 3 గంటలకు టెండర్లు తెరవబడతాయని, టెండర్ డాక్యుమెంట్లను భీమవరం కలెక్టరేట్ కాంపౌండ్లోని జిల్లా వ్యవసాయ అధికారి కార్యాలయంలో సమర్పించాల్సి ఉందని అన్నారు. ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల నిర్వహణ మెరుగ్గా ఉండాలని జిల్లా కలెక్టర్ సి నాగరానికి సంబంధించిన సంక్షేమ శాఖ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ ఛాంబర్లో జిల్లా కలెక్టర్ సి నాగరాన్ని జిల్లా ఎస్సీ ఎస్టీ బీసీ సంక్షేమ శాఖ అధికారులతో సమావేశమై జిల్లాలోని వసతి గృహాల నిర్వహణపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో శాఖల వారీగా ఎన్ని సంక్షేమ వసతి గృహాలు ఉన్నాయి, ఎంతమంది విద్యార్థులు ఉన్నారు, వసతి గృహాల స్థితిగతులు తదితర అంశాలపై ఆరా తీశారు. సంక్షేమ వసతి గృహాలు మెరుగైన రీతిలో నిర్వహించాలని, లోపాలు ఉంటే ఉపేక్షించేది లేదని అన్నారు. సంక్షేమ వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులు చదువులో మెరుగ్గా రాణించేందుకు అవసరమైన మౌలిక సదుపాయాల ఏర్పాట్లో తమ వంతు సహకారం అందిస్తానని ఈ సందర్భంగా తెలిపారు. సమీక్ష సమావేశంలో జిల్లా షెడ్యూల్ కులాల సంక్షేమ శాఖ అధికారి శోభారాణి, జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ అధికారి పుష్పరాణి, జిల్లా వెనుకబడి తరగతి సంక్షేమాధికారి గణపతిరావు తదితరులు పాల్గొన్నారు. మన్య విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని దేశ పార్లమెంట్లో పెట్టాలని ప్రజాశక్తి మాజీ సంపాదకులు, రాష్ట్ర రైతు నాయకులు వి శ్రీనివాసరావు కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేశారు. గురువారం అల్లూరి సీతారామరాజు 127 జయంతి సందర్భంగా శతవర్ధంతి సంవత్సరాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రం భీమవరంలో అల్లూరి స్మృతి వనం వద్ద శతవర్ధంతి సభ నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో కమిటీ చైర్మన్ బి బలరాం అధ్యక్షతన బహిరంగ సభ నిర్వహించారు. తణుకు, తాడేపల్లిగూడెం, ఆచంట, పెనుగొండ, అత్తిలి, పోడూరు మండల ప్రాంతాల నుంచి బైక్ ర్యాలీతో అల్లూరి స్వగ్రామైన మోగల్ గ్రామం చేరుకొని అల్లూరి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ర్యాలీగా పాలకొల్లు, కుమద్వల్లి వీధిగా భీమవరంలోని అల్లూరి స్మృతి వనం వద్దకు చేరుకొని అల్లూరి భారీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రారంభ సభలో ప్రజానాట్య మండలి కళాకారులు ఆటలు పాటలు అల్లరించాయి. అల్లూరి సీతారామరాజు జీవితంపై ఆ సంఘం రచించిన పుస్తకాలను వక్తలందరూ ఆవిష్కరించారు. భీమవరం బాలోత్సవ కమిటీ ఆధ్వర్యంలో బాలలతో అల్లూరి వేషధానులు ఆకట్టుకున్నాయి. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ప్రజాశక్తి మాజీ సంపాదకులు, రాష్ట్ర రైతు నాయకులు వి శ్రీనివాసరావు మాట్లాడుతూ అల్లూరి పోరాటం దేశంలో యావత్ ప్రజలందరికీ స్ఫూర్తిదాయకమని అన్నారు. ప్రత్యేక హోదా సాధన సమితి మేధావుల ఫోరం అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ అల్లూరి జీవితం విద్యార్థులకు ఆదర్శనీయమని అన్నారు. భీమవరంలో విగ్రహాన్ని ఆవిష్కరించిన మోడీకి దేశ పార్లమెంట్లో అల్లూరి విగ్రహాన్ని పెట్టాలని స్పృహ ఎందుకు లేదని ప్రశ్నించారు. గిరిజన సంఘ రాష్ట్ర నాయకులు మంత్రి సీతారాం మాట్లాడుతూ 25 ఏళ్ల యువ వయసులో బ్రిటిష్ వారిని గడగడలాడించిన అల్లూరికి ప్రభుత్వాలు సరైన గుర్తింపునివ్వలేదని అన్నారు. గిరిజన ప్రాంతాల్లో చేసే అన్ని పోరాటాల్లో ప్రతి గిరిజనుల్లో ఒక్కొక్క అల్లూరి సీతారామరాజు కనిపిస్తున్నాడని, ఎప్పటికైనా సజీవంగానే ఉన్నాడని తెలిపారు.
సభాధ్యక్షులు బి బలరాం మాట్లాడుతూ నర్సాపురంలో ఏర్పాటు చేసిన ఆక్వా యూనివర్సిటీకి, చించినాడ బ్రిడ్జికు, భీమవరం ఓవర్ బ్రిడ్జికి, విశాఖ ఎక్స్ప్రెస్కు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రచయిత కునపరాజు కుమార్, అల్లూరి సీతారామరాజు సాంస్కృతిక కేంద్రం అధ్యక్ష కార్యదర్శులు గాదిరాజు సుబ్బతాతరాజు, చెరుకోడు సుబ్రహ్మణ్యరాజు, కలిదిండి గోపాలకృష్ణంరాజు, రిటైర్డ్ జడ్జి మైలా రామూర్తి వర్మ, సీనియర్ రిటైర్డ్ జడ్జి నెల్సన్ రాజు, మాజీ నీటి సంఘ అధ్యక్షులు పాతపాటి మురళీకృష్ణంరాజు, రిటైర్డ్ ఉద్యోగుల సంఘ అధ్యక్షులు గాతల జేమ్స్, శతవర్ధంత సభ నిర్వహణ కమిటీ కార్యదర్శి జేవిఎన్ గోపాలన్ తదితరులు పాల్గొన్నారు. తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి వెల్లడి చేసిన త్యాగంతో ఇవాళ ఆ రోజు మన స్వతంత్ర పోరాటానికి ఊపిరిలూదిన అల్లూరి సీతారామరాజుకి జోహార్ చెప్తూ ఇవాళ ఆంధ్రప్రదేశ్ కూడా ఖచ్చితంగా ఈ పోరాట తత్వాన్ని అలర్చుకోవాలి. ఇవాళ అదానీ గారు అండ్ కంపెనీ ఏదైతే ప్రభుత్వం కేంద్రాన్ని నడుపుతుందో దానికి వ్యతిరేకంగా ఇవాళ మన హక్కుల సాధన కోసం మళ్ళీ ఈ పోరాటానికి మళ్ళీ తిరిగి మనందరం చేయాల్సిన అవసరం ఉందని భావిస్తా ఉన్నాను. ఆయన స్ఫూర్తి ఇవాళ రాష్ట్రంగా దేశం మొత్తానికి కూడా అవసరం అని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నాను. సీతారామరాజు పోరాట వారసత్వాన్ని ఈ తరం పిల్లలకు, యువతీయువకులకి చెప్పటం కోసం ప్రత్యేకంగా పాఠశాలల్లో, కాలేజీల్లో ఆయన గురించి, ఆయన విగ్రహాలు పెట్టి ఆయన గురించి ప్రత్యేక పాఠ్యాంశాలు, ఈవెన్ ఇంజనీరింగ్ కాలేజీలు లాంటి ప్రొఫెషనల్ కాలేజీల్లో కూడా ప్రత్యేక పాఠ్యాంశం పెట్టి ఆ వారసత్వాన్ని ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మన రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఈ స్టేట్ ఫెస్టివల్గా ప్రకటించడానికి మేము హర్షిస్తున్నాము. అయితే అంతటితోనే ఆగిపోకుండా ఈరోజు మన వారసత్వ టూరిజం ఇక్కడ ఈ మోగళ్ళు, భీమవరం మోగళ్ళు మొదలుకొని ఆయన చనిపోయిన సమాధి ఉన్నటువంటి కేటీపేట వరకు కూడా ఈ ఏజెన్సీ ప్రాంతం అంతా కూడా గిరిజనుల జీవితాలని, వాళ్ళ బతుకుల్ని ఈ యువతరానికి పరిచయం చేసే వాళ్ళ జీవితాలను ఉన్నతంగా తీర్చిదిద్దడానికి మనం ఈ అల్లూరి సీతారామరాజు శతవర్ధంతి, అదే రకంగా ఈరోజు 127వ ఆయన జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. తాడేపల్లిగూడెం నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ జిల్లా కలెక్టర్ నాగరాణిని కోరారు. భీమవరం కలెక్టరేట్లో గురువారం ఆయన కలెక్టర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన సుదీర్ఘంగా కలెక్టర్తో నియోజకవర్గ సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో ఏళ్ల తరబడి గొంతులతో మారాయని, వాటితో పాటు పట్టణంలో పారిశుధ్యం, మంచినీటి సమస్య, భూగర్భ మండలంలో ప్రవహిస్తున్న ఎర్రకాలువపైనున్న నందమూరి వద్ద ఇసుక మెటలు తొలగించేందుకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. కలెక్టర్ తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో క్షుణ్ణంగా పరిశీలించి ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని, దానికి తన పూర్తి సహకారం ఉంటుందని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ వివరించారు. వారి వెంట మున్సిపల్ కమిషనర్ జి మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ దంపతులు గురువారం భీమవరం కలెక్టర్ కార్యాలయంలో నూతన జిల్లా కలెక్టర్ సి నాగరాన్ని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అభివృద్ధిపై చర్చించారు. భీమవరంలో గురువారం తాలూకు ఆఫీస్ సెంటర్లో వంగవీటి మోహన్ రంగా 77వ జయంతి ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భీమవరం ఎమ్మెల్యే పులిపతి రామజనులు పాల్గొని వంగవీటి మోహన్ రంగా విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదవారి కోసం తప్పించిన వ్యక్తి, ఈ రాష్ట్రం బాగుండాలని, రాష్ట్రంలో ప్రతి ఒక్కరు స్వేచ్ఛగా బతకాలని కోరుకునే వ్యక్తి వంగవీటి మోహన్ రంగాని. ఆయన జయంతిని పురస్కరించుకొని పేదవారికి దుప్పట్లు పంపిణీ చేయడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. కార్యక్రమంలో స్థానిక జనసేన, టీడీపీ నేతలు పాల్గొన్నారు. గురువారం భీమవరం పురాధీశ్వరి శ్రీ శ్రీ మావులమ్మ అమ్మవారి దేవస్థానంలో జ్యేష్ఠ మాస జాతర ఆఖరు సందర్భంగా అమ్మవారి ఆలయంలో పట్టణంలో ప్రజల ఇండ్లకు శ్రీ అమ్మవారి ప్రతిరూపంగా వెళ్లి వారిని ఆశీర్వదించి తిరిగి వచ్చిన పవిత్ర గరగాలకు పుష్పాలతో అలంకరించిన ఉయ్యాల సేవా కార్యక్రమాలను ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ నిర్వహించారు. కార్యక్రమంలో అమ్మవారి అత్తింటివారు, మెంటేవారు, అల్లూరి వంశస్థులు పాల్గొన్నారని ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నాగేష్ తెలిపారు. పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, జనహృదయాల నేత వంగవీటి మోహన్ రంగా 77వ జయంతిని అత్తిల్లో గురువారం ఘనంగా నిర్వహించారు. జనసేన మండల పార్టీ అధ్యక్షులు దాసప్రసాద్ ఆధ్వర్యంలో రంగా జయంతి వేడుకలు జరిపారు. అత్తిలి సంత మార్కెట్ సెంటర్లో ఉన్న వంగవీటి మోహన్ రంగా విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా భారీ కేకును కట్ చేశారు. అత్తిలి గ్రామంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. పలువురు కాపు యువత రక్తదానం చేశారు.
అత్తిలి గంటవారి పుంతులో గల కొండలరాయుడు స్వామివారికి మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక అభిషేకాన్ని నిర్వహించారు. దండు ప్రేమ్ కుమార్, కళ్యాణి, శ్రీనివాస్ వైభవులు 50 లీటర్ల పాలు, 20 లీటర్ల చెరుకు రసం, 10 లీటర్ల తేనెతో అభిషేకం జరిపారు. ఆలయ కమిటీ చైర్మన్ గుట్టుముక్కల సత్యనారాయణ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు జరిగాయి. జునసిస్ డే సందర్భంగా ఈ నెల 6వ తేదీన అత్తిలి ప్రాంతీయ పశు వైద్యశాలలో పెంపుడు కుక్కలు, వీధి కుక్కలకు ఉచితంగా వ్యాధి నిరోధక టీకాలు వేస్తామని ప్రాంతీయ పశు వైద్యశాల అసిస్టెంట్ డైరెక్టర్ కె నరసింహారావు గురువారం తెలిపారు. కుక్కల పెంపకందారులు తమ పెంపుడు కుక్కలను తీసుకువచ్చి వ్యాక్సిన్ వేయించుకోవాలని ఆయన కోరారు. సాయుధ పోరాటం ద్వారానే స్వతంత్రం వస్తుందని నమ్మి దానికోసమే తన ప్రాణాన్ని అర్పించిన మహోన్నత వ్యక్తి అల్లూరి సీతారామరాజు అని గ్రామ సర్పంచ్ మంతెన రామసీత అన్నారు. అత్తిలి మండలం కొమ్మర్లో గురువారం విప్లవీరుడు అల్లూరి సీతారామరాజు 127వ జయంతిని ఘనంగా జరిపారు. అల్లూరి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో గ్రామ ప్రముఖులు మంతెన పెద్దిరాజు, మంతెన వాసురాజు, మునుడు బాలకృష్ణంరాజు, మంతెన సత్యనారాయణరాజు, మంతెన శ్రీరామరాజు, మంతెన గోపాలరాజు, పెరిమెచ్చి పుల్లంరాజు, పెరిమెచ్చి వెంకటరాజు, మంతెన వెంకట సూర్యనారాయణరాజు, మంతెన రవిరాజు, పెరిమెచ్చి బాబు, మంతెన సూర్యనారాయణరాజు, చింతలపాటి కాసురాజు తదితరులు పాల్గొన్నారు. తణుకు వెంకటేశ్వర థియేటర్ వద్ద కొమ్మాయి చెరువు గట్టు వద్ద గల వంగవీటి మోహనరంగ విగ్రహాలకు తణుకు శాసనసభ్యులు ఆర్మీ రాధాకృష్ణ నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాల అండ జనహృదయ నేత, పేదలు పిలిస్తే పలికే వ్యక్తి రంగా ప్రజల్లో చిరస్థాయిగా నిలిచారని, నేటికి ప్రజలను చైతన్యం చేసే విధంగా వారి ఆలోచనలు నిలిచాయని కొనియాడారు. తణుకు వివో మ్యాక్స్ వద్ద ఉన్న మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 127వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి, తణుకు బాయ్స్ హై స్కూల్ ఆవరణలో ఉన్న స్వామి వివేకానంద వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి తణుకు శాసనసభ్యులు రాధాకృష్ణ పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు తాతిపూడి మురతారావు, మల్లిన రాధాకృష్ణ, ఆయనంపూడి శ్రీదేవి, కడియాల సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. జోహార్ వంగవీటి మోహన్ రంగా, జోహార్ వంగవీటి మోహన్ రంగా. వివేకానంద డైరెక్షన్ ఇలా ఇటు తిరగండి. ఓకేనా? కొమ్మాచెరుడు ప్రజలు, రంగాభిమానులు ప్రతి ఒక్క
అల్లూరి సీతారామరాజు గారి జయంతి, స్వామి వివేకానంద గారి వర్ధంతి, పింగళ వెంకయ్య గారి వర్ధంతి, వంగవీటి మోహన్ రంగా గారి జయంతి సందర్భంగా ఆ మహనీయులందరికీ కూడా ఘన నివాళులు అర్పించుకుంటూ అల్లూరి సీతారామరాజు గారు బ్రిటిష్ సామ్రాజ్యానికి ఎదురొడ్డి విప్లవకారుడిగా ప్రజలను చైతన్యవంతం చేసి ఆ రోజు బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి స్వాతంత్రోద్యమంలో తనదైనటువంటి పాత్ర పోషించి ఇప్పటికీ కూడా ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచి స్ఫూర్తిదాయకంగా ప్రతిరోజు కూడా నిత్యం ప్రజలందరినీ కూడా చైతన్యవంతం చేస్తూ ముందుకు వెళ్ళేటటువంటి ఈరోజు అల్లూరి సీతారామరాజు గారిని మనందరం కూడా ఘననివాళులు అర్పించుకుంటున్నాం. అదేవిధంగా స్వామి వివేకానంద యువతలో ఒక స్ఫూర్తిని నింపే విధంగా తన ప్రసంగాలతో షికాగోలో జరిగినటువంటి ప్రపంచ మహాసభల్లో కూడా తన వాగ్దాటితో అందరినీ కూడా మంత్రముగ్ధులను చేసి దేశంలో యువత 10 మంది యువత ఉంటే, పనిచేసే యువత ఉంటే ఈ సమాజాన్ని అన్ని రకాలుగాను మారుస్తానని చెప్పి అటువంటి స్ఫూర్తిదాయకంగా యువతని ఎప్పుడూ కూడా ప్రోత్సహించే విధంగా స్వామి వివేకానంద గారి ప్రసంగాలు కానీ ఆయన స్ఫూర్తిని కానీ మనందరం కూడా ముందుకు తీసుకెళ్ళాలి. అదేవిధంగా పింగళ వెంకయ్య గారు ఈరోజు మనందరికీ కూడా స్ఫూర్తిదాయకంగా ఉండేటటువంటి వ్యక్తి. వారికి ఘననివాళులు అర్పించుకుంటూ అలాగే వంగవీటి మోహన్ రంగా గారు ఈరోజు సమకాలీన రాజకీయాల్లో తనదైనటువంటి శైలితో పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తూ ఈరోజు ఎప్పుడూ కూడా ఒక స్ఫూర్తిదాయకంగా నిలిచినటువంటి వ్యక్తులందరూ కూడా వారి అందరి ఆశయాలకి అనుగుణంగా భవిష్యత్తులో అన్నీ కూడా మరింత ఉన్నత స్థానానికి వెళ్ళే విధంగా వారు అందించినటువంటి స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లే విధంగా అందరూ ఉండాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. వంగవీటి మోహన్ రంగా గారి యొక్క జయంతి ఇంత అభిమానుల మధ్య జరుపుకోవడం, అలాగే ఎప్పుడు యువత ఒక స్ఫూర్తిదాయకమైన నాయకుల కోసం చూస్తూ ఉంటుంది. ఎవరైతే స్ఫూర్తినిస్తారో, స్ఫూర్తి అనేది ఏ విధంగా ఉంటుందంటే ఇందాక మన ఎమ్మెల్యే గారు చెప్పినట్లు కులాలకి అతీతంగా, మతాలకు అతీతంగా, రాజకీయ పార్టీలకు అతీతంగా ఒక ప్రజలకి సంఘంలో ఎవరైతే అణగారిన జనం ఉన్నారో, సంఘంలో ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ బాధితులకు అండగా ఉండే వాళ్ళు స్ఫూర్తి అనేది యువతని ఎక్కువగా ఆకర్షిస్తుంది. మరి అలాంటి స్ఫూర్తిదాయకమైన నాయకుడు ఎప్పుడూ ప్రజల హృదయాల్లో ఉంటారు. అలాగే యువకులు కూడా, నేటి యువకులు కూడా చక్కటి రాజకీయ స్ఫూర్తిని వారు తెచ్చుకుని వారు ప్రజల కోసం, ప్రజల యొక్క సంక్షేమం కోసం, ప్రజల అభివృద్ధి కోసం ముందుకు వెళ్ళాలి. అదే మనం ఆ నాయకులకి ఇచ్చే ఘనమైన నివాళి. తణుకు తెలుగుదేశం పార్టీ నాయకులు హౌసింగ్ బోర్డు కాలనీ వద్ద ఉన్న పింగళ వెంకయ్య విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దేశానికి ఆయన చేసిన సేవను గుర్తు చేసుకున్నారు. జాతీయ పతాక రూపకల్పన ద్వారా దేశ ప్రజల్లో జాతీయ భావాన్ని పెంపొందించారని తెలుగుదేశం నాయకుడు మల్లిన రాధాకృష్ణ కొనియాడారు. మహాత్మా గాంధీకి అత్యంత సన్నిహితుడు వెంకయ్యని శ్లాఘించారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షులు నాని తాతాజీ నాయకత్వంలో తణుకు వీరనారాయణ థియేటర్ వద్ద గల అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాల వేసి ఘననివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నాని తాతాజీ మాట్లాడుతూ 3 సంవత్సరాల పాటు బ్రిటిష్ వారితో ప్రత్యక్షంగా పోరాడి స్వతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు అని అన్నారు. గిరిజన హక్కుల కోసం, వారి అభ్యున్నతి కోసం పోరాడినటువంటి వ్యక్తి అల్లూరి సీతారామరాజు అని తెలిపారు. భవిష్యత్తు తరాల వారికి ఆయనలో ఉన్నటువంటి విప్లవత్వాన్ని తెలియచేయాలని అన్నారు. కార్యక్రమంలో తణుకు పట్టణ బీజేపీ పార్టీ అధ్యక్షులు పెద్దమల్లి అవినాష్ కాంత్, బొల్లాడ నాగరాజు, రాసబత్తుల అనుకుమార్, కిరణ్మయి, బడేటి సాయిరాం, అజయ్, కరాసు శివప్రసాద్, రాపాక సూర్యరామారావు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు గారి యొక్క స్ఫూర్తి ఏదైతే ఉందో అది స్వతంత్రానికి ముందు కన్నా కూడా స్వతంత్రం తర్వాత అనేక మంది యువతని మేల్కొల్పి
వారి యొక్క సాహసోపేతమైనటువంటి స్ఫూర్తి కారణంగా స్ఫూర్తి పొందినటువంటి యువత ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉంది. అలాంటి మహానుభావుడి యొక్క జయంతి ఈ రోజున మనం జరుపుకుంటా ఉన్నాం. అలాగే ప్రధాని నరేంద్ర మోదీ గారు వారి యొక్క స్ఫూర్తిని, వారి యొక్క పోరాట పటిమని గుర్తించి వారి యొక్క విగ్రహాన్ని, భారీ విగ్రహాన్ని భీమవరం పట్టణంలో ఏర్పాటు చేయడం, దానిలో నేరుగా వారే పాల్గొని వారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఆజాదీ కా అమృత మహోత్సవంలో ఇలాంటి ఎవరైతే వీరులు ఉన్నారో, స్వాతంత్ర సమరంలో పోరాడిన వీరులు, వీరి యొక్క కీర్తిని, ప్రతిష్టని ప్రపంచమంతా నలుమూలలా తెలియాలనే ఉద్దేశంతో వారి యొక్క స్మారక స్తూపాన్ని భీమవరంలో ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఏదైతే విజ్ఞానానికి, చదువుకి దూరంగా ఉన్నటువంటి, దోపిడీకి గురవుతున్నటువంటి మన్యం ప్రజలని కాపాడే ఉద్దేశంతో తన ప్రాణాలు సైతం, తన జీవితాన్ని సైతం పణంగా పెట్టి పోరాడినటువంటి సీతారామరాజు గారు మనందరికీ స్ఫూర్తిదాయకం. ఇవాళ ఎక్కడైతే వెనకబడినటువంటి వర్గాలు, అణగారిన వర్గాలు, అవినీతి ద్వారా ఇబ్బంది పడుతున్నటువంటి వర్గాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఇవాళ యువత వారి తరఫున పోరాడి సీతారామరాజు మాదిరిగానే వారందరి జీవితాలను వెలుగు నింపే విధంగా ఉండాలని, అలా అందరూ చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విప్లవ స్ఫూర్తి పోరాట పటిమ దేశభక్తి నేటి యువతకు ఆదర్శం కావాలని సిపిఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు పిలుపునిచ్చారు. అల్లూరి సీతారామరాజు 127వ జయంతి సందర్భంగా సిపిఐ తణుకు పట్టణ సమితి ఆధ్వర్యంలో గురువారం తణుకు వీరనారాయణ సెంటర్లో అల్లూరి సీతారామరాజు విగ్రహానికి సిపిఐ నాయకులు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా భీమారావు, సిపిఐ తణుకు పట్టణ కార్యదర్శి బొద్దాని నాగరాజులు మాట్లాడుతూ సమాజంలో అణచివేతకు, దోపిడీకి గురవుతున్న గిరిజనుల పక్షాన విరోచితంగా పోరాడిన యోధుడు అల్లూరి అని అన్నారు. దేశ సంపదను, ముఖ్యంగా మన్యం ప్రాంతంలో గిరిజన సంపదను దోచుకున్న బ్రిటిష్ వలస దోపిడీ పాలన అంతానికి దేశ స్వతంత్ర పోరాట యోధుడు అల్లూరి అని అన్నారు. అమాయక గిరిజనులను సమీకరించి చైతన్యపరిచి గెరిల్లా యుద్ధ పోరాటాన్ని నేర్పించి బ్రిటిష్ సైన్యాన్ని గడగడలాడించిన గొప్ప విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు అని అన్నారు. నేటి పాలకులు అల్లూరి విప్లవ పోరాట స్ఫూర్తిని కొనియాడుతూ అల్లూరి ఆశయాలకు తూట్లు పొడుస్తున్నారని అన్నారు. అరకు లాంటి గిరిజన మన్యం ప్రాంతాల్లో గ్రానైట్ త్రవ్వకాలు చేస్తూ అటవీ ప్రాంతాలను విధ్వంసం చేస్తూ గిరిజనులు జీవించే హక్కులు కోల్పోయే రీతిలో పాలన సాగిస్తున్నారని అన్నారు. అల్లూరి ఆశయాలకు విరుద్ధంగా పాలన సాగిస్తున్న వీరికి అల్లూరిని స్మరించే నైతిక అర్హత లేదని అన్నారు. సిపిఐ తణుకు పట్టణ నాయకులు గుబ్బల వెంకటేశ్వరరావు, బండి సత్యనారాయణ, పుట్ట అమ్మిరాజు, బొద్దాని మురళీకృష్ణ, బొద్దాని కృష్ణకిషోర్, నూన రాధాకృష్ణ, ఎన్ సుబ్బారావు తదితరులు అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తణుకు ఎస్కేఎస్డి మహిళా కళాశాలలో ఈ నెల 12 నుండి 14వ తారీఖు వరకు జిల్లా స్థాయి బ్యాడ్మింటన్ సెలక్షన్ ఛాంపియన్షిప్ పోటీలు జరుగుతాయని బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షురాలు చిట్టూరు సత్యఉషారాణి, కార్యదర్శి మెంటే వంశీకృష్ణ తెలిపారు. అండర్ 11, 13, 15, 17, 19 సంవత్సరాల బాలబాలికలకు 40+, 45+, 50+, 55+, 60+, 70+ వయసు వారికి పోటీలు జరుగుతాయని సీనియర్స్ వైస్ ప్రెసిడెంట్ కుడిపూడి రాంబాబు తెలిపారు. ఈ నెలాఖరులోగా తమ ఎంట్రీలను అందచేయాలని అన్నారు. ఎస్ సతీష్ 9959796929, సుదర్శన 9701404675 నెంబర్లకు తెలియచేయాలని కోరారు. మన్యవీరుడు అల్లూరి జయంతిని పైడిపల్లి ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు ఏడుకొండల ఆధ్వర్యంలో నిర్వహించారు. స్వామి వివేకానంద జయంతిని జరిపారు. సీతారామరాజు త్యాగనిరతిని, స్వామి వివేకానంద గొప్పతనాన్ని విద్యార్థులకు తెలిపారు. ఉపాధ్యాయులు స్వరూపారాణి, యేసుకృప, రామకృష్ణ, విజయకుమారి, ప్రసాద్ తదితరులు మాట్లాడారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పేదల పాలిటి పెన్నిధి, జనహృదయ నేత శ్రీ వంగవీటి మోహన్ రంగా 77వ జయంతి సందర్భంగా ఇరగవరం మండలం రేలంగిలో వంగ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. గ్రామంలో 500 మొక్కలను నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమంలో ఎక్స్ జెడ్పీటీసీ ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు చుక్కా సాయిబాబా, కాట్నం విశాలాక్షి, అనుకుల రమేష్, పసుపులేటి అబ్బులు, తోట మణికంఠ, మంగిన శ్రీను, పసుపులేటి గణేష్ తదితరులు పాల్గొన్నారు. రంగా గారి జయంతి సందర్భంగా 77వ జయంతి సందర్భంగా కూటమి అభ్యర్థులు అందరూ కలిసి ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని చేయాలనేటువంటి ఆలోచనతో సుమారు గ్రామం అంతటా కూడా 500 మొక్కల్ని నాటాలనేటువంటి సంకల్పంతో, దృఢ సంకల్పంతో కంకణం కట్టుకోవటం చాలా సంతోషం, అభినందనీయం. మరి ముఖ్యంగా ఈ కార్యక్రమంలో మరి భాగస్వాములుగా సహకరిస్తున్నటువంటి మా సోదరుడు రమేష్ గారికి, అలాగే మేడం గారు విశాలాక్షి గారికి, అలాగే పార్టీ అధ్యక్షులకు, సెక్రటరీస్కి, అలాగే కూటమి అభ్యర్థులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాం. ఎందుకంటే రంగా గారి యొక్క
జన్మదిన వేడుకల్లో భాగంగా ఏ కార్యక్రమం చేసినప్పటికీ కూడా ఆయన చిరకాలం కూడా నిలిచి ఉండేటువంటి సేవా దృక్పథంతో చేసేటువంటి కార్యక్రమాలు చాలా ఉన్నతమైనవి. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.